చెప్పినట్టు బట్టలు వేసుకోవడాన్ని యాక్సెప్ట్ చేస్తున్నాం మనం. సొసైటీనే బలవంతంగా మార్చాం మనం. సినిమాల్లో చూపెట్టినట్టు ఇప్పుడు వాళ్ళ ఇళ్లలో డ్రెస్సులు వేస్తున్నారు. అలాగా తిరగమంటున్నాం మనం. ఏమైపోయింది వీటితో? కల్చర్ అంటే సినిమానే మనకి ఇప్పుడు. ఈ కల్చర్ చూసిన తర్వాత తాగడంలో తప్పు లేదు, బీరు కొట్టడం తప్పు లేదు, మందు కొట్టడం తప్పు లేదు, విస్కీ, జిన్ను, బ్రాందీ ఇట్లాంటి వాటి గురించి మనం వినలేదేమో. నాకైతే యుక్త వయసు వచ్చి నేను ఫీల్డ్లోకి వచ్చేదాకా తెలియదు వాటికి. అంటే తాగుతాడనేది తెలుసు, కానీ అలా తాగుబోతుల్ని మా బంధువుల్లోనే దూరం పెట్టే చూసాను తప్పించి ఇట్లా లేదు. అలాంటి స్టేజ్ నుంచి ఇది ఎప్పుడైతే తాగడంలో తప్పు లేదని అలవాటు అయ్యాక కొన్ని రోజులు పోయేటప్పటికి మందు కిక్కెక్కదు. బీరు తాగేవాడికి ఆ పైన విస్కీ తాగాలి, విస్కీ తాగేవాడికి ఆ పైన జిన్ను తాగాలి, జిన్ను తాగితే వైన్ తాగాలి, అయినా కూడా కిక్కు చాలట్లేదు. ఒక్కొక్క స్టేజ్లో అయిపోయింది. నెక్స్ట్ స్టేజ్ ఏంటి? గంజాయి. అంటే తాగేది దేనికి? మత్తు కోసం. ఆ మత్తు ఇది చాలనప్పుడు గంజాయి దగ్గరికి వెళ్తున్నారు. అది ఆనట్లేదు, ఇప్పుడు డ్రగ్స్కి వెళ్తున్నారు. లేదా డబ్బు లేనటువంటి వాడు బీడీ తాగితే డబ్బు ఉన్నటువంటి వాడు సిగరెట్ తాగినట్టు, అదే ఫిల్టర్ సిగరెట్లు తాగినట్టు, డబ్బు తక్కువ ఉన్నవాడు గంజాయి తాగుతుంటే డబ్బు ఎక్కువ ఉన్నవాడు డ్రగ్స్ వాడుతున్నాడు. ఈ డ్రగ్స్ పల్లె నుంచి పట్టణం దాకా వ్యాపించినాయి. ఇప్పుడు పల్లె ప్రాంతాలకు కూడా చేరిపోతున్నాయి డ్రగ్స్. మున్సిపాలిటీ తెనాలనేది